టీమిండియాలో ప్రస్తుతం ప్రతి ప్లేస్కు విపరీతమైన పోటీ ఉంది. ఒక్కో స్థానానికి కనీసం 5గురు పోటీ పడుతూ ఉండడం ఎవరికి చోటు దక్కుతుందనేది కూడా తెలియట్లేదు. దేశవాళీ క్రికెట్లో ప్రదర్శనతో పాటు అనుభవం కూడా పరిగణలోకి తీసుకుని సెలెక్టర్లు పలువురు ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో తుది జట్టు కూర్పు కూడా క్లిష్టంగా మారుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఎవరిని పక్కన పెట్టాలి, ఎవరిని తీసుకోవాలన్న దానిపై కోచ్ కెప్టెన్లకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ఈ నేపథ్యంలోనే బ్యాటింగ్ ఆర్డర్ కూడా మార్చాల్సి వస్తుంది. దీంతో కేఎల్ రాహుల్ సీనియర్ ఆటగాడు ఎక్కడో 6వ స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. తరచూ అతని బ్యాటింగ్ ప్లేస్ మార్చడం అలవాటుగా మారింది. మాజీ క్రికెటర్ సిద్ధు చెప్పినట్లు కారులో స్పేర్ టైర్ వాడినట్లు రాహుల్ను వాడుతున్నారని అంగీకరించక తప్పదు. ఆరంభంలో ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ను తరువాత మిడిల్ ఆర్డర్కు డీబోట్ చేశారు. అయితే ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ సందర్భంగా మళ్ళీ ఓపెనర్గా పంపారు. ఇక వన్డే జట్లో వికెట్ కీపర్గా మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా రాహుల్ సేవలు వినియోగించుకుంటున్నారు. ఇటీవల ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో రాహుల్కు కలిసి వచ్చిన 5వ స్థానంలో అక్షర్ పటేల్ను ప్రమోట్ చేసి 6వ స్థానంలో అతడిని ఆడించారు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే కొనసాగించారు. తాను ఏ స్థానంలో వచ్చినా ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ మాత్రం అదరగొడుతున్నాడు. దీంతో కేఎల్ రాహుల్పై ప్రశంసలు కురుస్తున్న జట్టులో తనకంటూ సుస్థిర స్థానం లేకపోవడంపై పలువురు జాలి చూపిస్తున్నారు. తాజాగా తన బ్యాటింగ్ ప్లేస్ తరచూ మారుతూ ఉండడంపై రాహుల్ కూడా అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. జట్టు అవసరాన్ని బట్టి ఎక్కడైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. గత 4 ఏళ్లుగా 5వ స్థానంలో ఆడడం తన ఆటను మరింత మెరుగుపరిచిందని, జట్టుకు ఉపయోగపడేలా తన పాత్రను నెరవేర్చడమే తన లక్ష్యమని చెప్పాడు. అయితే కెప్టెన్ మాట వింటున్నా తనను పట్టించుకోవట్లేదంటూ వ్యాఖ్యానించాడు. గత కొన్నేళ్లుగా 5వ స్థానంలో ఆడుతూ ఉంటే ఇప్పుడు తనను కింద ఆడిస్తున్నారన్నాడు. టీం గెలుపు కోసం కెప్టెన్ రోహిత్ ఏం చెబితే అది చేస్తున్నానని చెప్పాడు. అయితే తాను ఎక్కడ బ్యాటింగ్ చేస్తున్నాననేది చాలామంది మర్చిపోతున్నారన్నాడు. తన పర్ఫార్మెన్స్ను పట్టించుకోవడం లేదంటూ పరోక్షంగా కొన్ని కమెంట్స్ చేశాడు. తనకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమైన రాహుల్ జట్టు గెలుపు కోసం ఎక్కడ బ్యాటింగ్ చేసేందుకైనా రెడీ అంటూ స్పష్టం చేశాడు. వన్డే సిరీస్లకు గ్యాప్ వస్తూ ఉండడంతో ఏ ప్లేస్లో ఆడించాలి, ఎక్కడ ఆడితే టీంకు బెటర్ లాంటి విషయాలపై టీం మేనేజ్మెంట్ పునరాలోచన చేస్తుందన్నాడు. అయితే ఎక్కడ ఆడమన్నా ఏ రోల్ ఇచ్చినా 100% న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు. రోహిత్ చెప్పిన పని చేస్తానని, అతడి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.